అమ్ము అమ్ము ఇట్రా. ఏంటి తాతయ్య? ఇదిగో సీతారాములు కలిపే ఆట ఆడదాం అన్నాను కదా, ఆడదామా? మీరు ఎప్పుడెప్పుడు చెప్తారా అని ఎదురు చూస్తున్నాను తాతయ్య. చెప్పండి, ఇప్పుడేం చేయాలి? నువ్విప్పుడు రాహుల్ బాబాయ్ దగ్గరికి, నందన ఆంటీ దగ్గరికి వెళ్ళి దాగుడు మూతలు ఆడదాము అనాలి. సరే, తర్వాత? ఆ తర్వాత ఈ కళ్ళగంతలు రాహుల్కి గాని నందనకు గాని కట్టి దాగుడు మూతలాడుతున్నట్టు నటిస్తూ వాళ్ళిద్దరిలో ఒకరికొకరు దొరికిపోయేలా చెయ్యాలి. ఇదిగో నువ్వు మాత్రం వాళ్ళకి దొరకకూడదు, సరేనా? అలాగే తాతయ్య. సరే, ఇదిగో నువ్వెళ్ళు, వెళ్ళి ఆట మొదలుపెట్టు. ఓకే తాతయ్య. ఎస్, వెళ్ళు. హాయ్ నందన. హాయ్ అమ్ము. నీతో చిన్న పనుంది, నాతో రా. ఎక్కడికి? నాతో రా, చెప్తాను. రా రా. ఏంటి ఇద్దరు కట్టకట్టుకొని వచ్చారు? ఈ ఇంట్లో నన్నెవరూ పట్టించుకోవట్లేదు, ఎవరు నాతో ఆడుకోవట్లేదు. కనీసం మీ ఇద్దరైనా ఆడుతారా? ఏం ఆడాలి? దాగుడు మూతలాడదాం. ఇప్పుడా? అదిగో, నువ్వు కూడా ఏదో రీజన్ చెప్పడానికి ట్రై చేస్తున్నావు కదా. లేదు లేదు, ఆడదాంలే. సరే అయితే, మేము నీ కళ్ళకి గంతలు కడతాము, నువ్వు మా ఇద్దరిని పట్టుకోవాలి, సరేనా? సరే. నందన ఆంటీ, ఈ కళ్ళ గంతలు బాబాయ్ కట్టు. బాబాయ్, గేమ్ స్టార్ట్స్ నౌ. ఇప్పుడు నువ్వు మా ఇద్దరిని పట్టుకోవాలి, సరేనా? సరే. వదదు, అటు 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 వెళ్ళు. బాబాయ్, ఇక్కడ. ఈ ఆట సీతారాములు కలిపే ఆట. ఓ, వాళ్ళిద్దరిని తోసేయ్. ఇక్కడ ఇక్కడ. అందమైన చందమామ నీవేనా, నిన్ను నేను అందుకుంది నిజమేనా? బాబాయ్ గెలిచాడు. పిన్ని, ఇప్పుడు నువ్వు కళ్ళకు గంతలు కట్టుకొని మమ్మల్ని పట్టుకోవాలి. అమూల్య, ఏంటా పిలుపు? ఎందుకో నిన్ను పిన్ని అని పిలవాలనిపించింది. అమూల్య, అలా పిలవకూడదు. తను నీకు కూడా ఫ్రెండే కదా, నందు అని పిలువు. అంతేకాని ఇలా నీకిష్టం వచ్చిన వర్స్తో పిలవకూడదు, అర్థమైందా? నాకు
నాకెందుకు అలా పిలవాలనిపించింది, పిలిచాను. ఆ మాత్రం దానికే కోప్పడాలా? అలా ఎవరిని పడితే వాళ్ళని ఏదో ఒక వరుసతో పిలవకూడదమ్మా. సరేలే, ఇక ఈ విషయం ఇక్కడితో వదిలే. కాసేపట్లో మన ఇంట్లో మంచి ఫంక్షన్ జరగబోతుంది. అందులో ఆటలు పాటలు బోల్డ్ అని ఉంటాయి. అక్కడ ఆడుకుందాం, సరేనా? నువ్వు వెళ్ళు. సరే బాబాయ్. నందన చిన్నపిల్ల కదా, దానికి ఇష్టం వచ్చినట్టు పిలిచేసింది. నువ్వేం ఫీల్ అవ్వకు. సరే, వెళ్ళి రెడీ అవ్వాలి కదా, వెళ్ళు. వర్కౌట్ అవుతుందన్నమాట. బాబు, మీ చిన్ననాటి స్నేహితులు నేనే అని ఈరోజు మీకు చెప్పబోతున్నాను. మన బాల్యాన్ని మీకు గుర్తు చేయబోతున్నాను. నేనే మీ చిన్ననాటి స్నేహితురాలిని అని మీకు చెప్పినప్పుడు మీ కళ్ళల్లో మెరుపు చూడాలి, మీ ముఖంలో సంతోషం చూడాలి. నాకు తెలుసు మీ చిన్ననాటి స్నేహితురాలు మీకెప్పుడు ఎదురుపడుతుందా అని మీరు ఎంతగా ఎదురు చూస్తున్నారు. ఆ ఎదురు చూపులకి ఈరోజు ముగింపు పలకబోతున్నాను. మీ చిన్ననాటి స్నేహితురాలిగా మీకు ఎదురయ్యి మీలో నా మీద పెంచుకున్న ప్రేమని మొత్తం బయట పెట్టబోతున్నాను. మీరు తాళి కట్టిన భార్యగా మీ ప్రేమని ఎలాగో పొందలేకపోయాను. కనీసం మీ చిన్ననాటి స్నేహితురాలిగానైనా మీరు నన్ను ప్రేమించేలా చేసుకుంటాను. ఈ అవకాశాన్ని ఎలాగైనా ఉపయోగించుకోవాలి. అభిని రాహుల్ని దగ్గర చేయడానికి ఎలా అయినా ప్లాన్ చేయాలి.